వెల్కమ్ టు జేపీ న్యూస్. ఓజిలి మండలం ఇనుగుంట పంచాయతీ పరిధిలోని వజ్జివారిపాలెం గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో సూలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ నెలవెల విజయశ్రీ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక మరియు మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలు ప్రజల నుండి అందిన మొత్తం 11 అర్జీలు స్వీకరించి వాటిని సంబంధిత శాఖల అధికారులకు పంపించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే డాక్టర్ నెలవెల విజయశ్రీ తెలిపారు. ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రతి సమస్యను సత్వరమే పరిష్కరించే దిశగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. నిరంజను, ఈశ్వరరాజు, మస్తనయ్య, ప్రభాకర్ నాయుడు అందరూ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గారు, అలాగే ఎండిఓ గారు ఫణీందర్ రెడ్డి గారు, రవీంద్ర రెడ్డి గారు, మండల పార్టీ అధ్యక్షుడు పాడి వెంకట సుబ్బయ్య గారు, ట్రస్ట్ ఎస్టీలు ఉన్నారు. అక్కడ ఒక 15 to 20 హౌసెస్ ఎస్టీస్ ఉంటారు. వాళ్ళకి ప్రాపర్గా వే లేదు. వర్షం పడిందంటే కనీసం నడిచి కూడా పోలేదు. అంత దారుణమైన పరిస్థితి వాళ్ళది. ఎండాకాలం అయితే ఏదో రకంగా వెళ్ళిపోతారు, వర్షం పడితే మాత్రం పోలేదు. దానికి మనం ఇక్కడ నుంచి చాలా షార్ట్ కట్ చేయొచ్చు. దీని అవతల ఎవరికి పొలాలకి నష్టం లేకుండా కొందరు రైతులు ఈ వరవలు ఉంటాయి కదా, పంట వరవలు, ఇట్లా ఆక్రమించుకొని కాలువలు చేశారు. వాటిని మనం మళ్ళీ నీట్గా తీసామంటే ఆ మట్టితోనే రోడ్డు పోసేవచ్చు. కొన వరకు కూడా ఒక 10 lakhs వరకు అవసరం అయితే మీ ద్వారా మేము ఏదైనా ఫండింగ్ పెట్టుకొని శాంక్షన్ చేసుకొని రోడ్ని కంటిన్యూ చేయొచ్చు. దాన్ని మనం చేయడం వల్ల ఏమవుతుందంటే 20,000కి దారి చూపించినట్టు అవుతుంది. కరెంట్ ఉంది, వాటర్ ఉంది, కానీ దారి లేదు. అందుకే చాలా మంది ఎస్టీలు ఇక్కడ ఉండేవాళ్ళు అక్కడ ప్లేస్ ఉన్నా కానీ అక్కడ పోవడానికి ఇష్టపడాలి. ఇల్లు లేకపోయినా ఒకే ఇంట్లో 6-7 మంది కలిసి ఉంటున్నారు. దాన్ని మనం వీలైనంత తొందరగా అక్కడ రోడ్డు కానీ వేయగలిగితే చాలా మంచి చేసిన అవుతారు ఎస్టీ కాలనీ. ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు మన మండలంలో అలాగే ముఖ్యంగా ఇనుగుంట పంచాయతీలో జరిగిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా మనకు చెప్పడం జరిగింది. అలాగే ఎంఆర్ఓ గారు ఎవరికైతే ఇళ్ల స్థలాలు కావాలో వాళ్ళందరికీ కూడా సర్వే చేసి వీలైనంత ఎక్కువ మందికి ఇళ్ల స్థలాలు ఇస్తానని కూడా హామీ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం, ప్రతి వారంలో ఒక రోజు శుక్రవారం మనము ప్రజా దర్బార్ని ఏర్పాటు చేసి ప్రజల సమస్యల్ని తెలుసుకొని వాటి పరిష్కారం ధ్యేయంగానే మనం ఈరోజు పనిచేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఓజిలి మండలంలో ఇనుగుంటకు మేము ప్రచార వెహికల్ మీద వచ్చేటప్పుడు కూడా చూసాము. వెహికల్ రావడానికి కూడా ఇబ్బంది పడేలాగా రోడ్స్ ఉన్నాయి. మట్టి కానీ లేకపోతే నీళ్లు వచ్చేసి అది గుంతలుగా ఉన్న రోడ్లు మనం అందరం చూసాం. దాంట్లో ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎన్ఆర్జీఎస్ ద్వారా సీసీ రోడ్లు గ్రామీణ ప్రాంతాలు ముఖ్యంగా అభివృద్ధి చేయాలని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా తీసుకొని ఎన్ఆర్జీఎస్ ని విడుదల చేసి మనకి ఈ రోజు ప్రతి చోట గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీస్ ప్రత్యేకంగా తీసుకొని మనం ఎన్ఆర్జీఎస్ రోడ్లు వేసుకున్నాం. దాంట్లో భాగంగా మనకు ఈ ఇనుగుంట పంచాయతీ వరకే 41 లక్షలతో మనము సీసీ రోడ్లు వేసుకున్నాం. అలా చేస్తున్నాం అంటే ప్రభుత్వం ఎంత నిబద్ధతగా పనిచేస్తుందో మీ అందరు కూడా అర్థం చేసుకోవాలి. అలాగే తల్లికి వందనం కావచ్చు, అలాగే అన్నదాత సుఖీభావ కింద రైతన్నలకు అండగా నిలబడడం కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అలాగే ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు కావచ్చు. ఇవన్నీ కూడా ఏవైతే సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేనిఫెస్టో రిలీజ్ చేశారో దాంట్లో అన్ని కూడా ఈ రోజు మనం పూర్తి చేసుకున్నాం. అలాగే నిరుద్యోగులకి మనం ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నాం. జాబ్ మేళాలు కండక్ట్ చేస్తున్నాం. 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా మనము జాబ్ మేళాలు కండక్ట్ చేసి యువత ఎవరైతే ఉన్నారో అవి కూడా మనము మండల వారీగా పెట్టి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఇలాగా మనం అభివృద్ధిని కానీ సంక్షేమం కానీ రెండు సమపాలనలో తీసుకెళ్తూ మనం ఈరోజు కూటమి ప్రభుత్వం ఎంతో నిబద్ధతగా పనిచేస్తుందన్న విషయం మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే
ఇది ఒక్కటే కాకుండా మనం ఈ రోజు సిఎంఆర్ఎఫ్ కింద ఈ రోజు మనం ఎవరైతే హాస్పిటల్లో ఖర్చులు పెట్టుకొని సొంత నిధులు పెట్టుకొని హాస్పిటల్లో ట్రీట్మెంట్లు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు మనం 5,33,00,000 కేవలం మన నియోజకవర్గానికి తీసుకురాగలిగామంటే చంద్రబాబు నాయుడు గారు పేదల పట్ల ఎంత నిబద్ధతగా పనిచేస్తున్నారో మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. అలాగే ఇట్లా మనకు ఒక కాన్స్టిట్యున్సీకి 5,33,00,000 ఇచ్చారంటే 175 నియోజకవర్గాల్లో సిఎంఆర్ఎఫ్ కింద సీఎం సహాయ నిధిని ఈ రోజు అందజేస్తున్నారు. అలాంటి మంచి ప్రభుత్వం, ఒక నిబద్ధత కలిగిన ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆశీర్వదించాలి. ముందు బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, వాళ్ళని ఆశీర్వదించండి. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మన నాయకులు వస్తే రేపు అభివృద్ధి ఇంకా స్పీడ్ గా ముందుకెళ్తది. అంత నిబద్ధతగా నాయకులందరూ కూడా పనిచేస్తారు. కాబట్టి మంచి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను.